సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సీజన్ రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే శుభవార్త అనమాట. రైతు బంధు డబ్బుల గురించి చాలా వరకు రైతులైతే వెయిట్ చేస్తున్నారు. అలానే 2,00,000 రూపాయల రుణమాఫీ గురించి కూడా మనకైతే చాలామంది కూడా నన్ను అయితే అడగడం అయితే జరుగుతుంది. నిన్న నేను చేసిన వీడియోలో వచ్చేసి చాలామంది రైతులు అయితే కామెంట్లు కూడా పెట్టారు. ఏమనంటే అన్న మాకు ఇంకా రాలేదన్న అని పెట్టారు. కొంతమంది అయితే అన్న మాకు అమౌంట్ అయితే వచ్చాయని చెప్పేసి మరి కొంతమంది అయితే పెట్టారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు కానీ రైతు భరోసా అనేవి ఈరోజు ఎన్ని గంటలకు పడుతున్నాయి, ఎంతమందికి పడుతున్నాయి, ఏ ఏ జిల్లాల వరకు పడుతున్నాయి అని చెప్పేసి స్పష్టంగా మీ అందరికైతే చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ వీడియో కింద మీది ఏ జిల్లా, అమౌంట్ అనేది వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. అప్పుడు మిగతా వాళ్ళకు కూడా స్పష్టత అయితే తెలుస్తుందన్నమాట. ఈరోజు వచ్చేసి రైతు బంధు రైతు భరోసా వచ్చి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అలానే 10 ఎకరాల లోపు వరకు అయితే ఈరోజు అయితే పడుతున్నాయి అనమాట. ఇది వచ్చేసి 10 ఎకరాల లోపు రైతు బంధు అయితే పడుతుంది. 5 ఎకరాల లోపు అయితే వచ్చేసి మనకైతే ఈ రైతు భరోసా అయితే అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే రైతు బంధు రైతు భరోసా విషయంలో మీకు ఇక్కడ చూడండి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ వచ్చేసి రైతు సోదరులకి ఈ రైతు బంధును రైతు భరోసా ఎందుకు లేట్ అవుతుందంటే ప్రస్తుతం ప్రభుత్వం వచ్చేసి ఈ రుణమాఫీ విషయంలో మనకైతే దృష్టి పెట్టిందనమాట. రైతులకి ముందుగా వచ్చేసి ఈ 2,00,000 ఏవైతున్నాయో ఈ 2,00,000 రుణమాఫీ ప్రక్రియ త్వరగా కొనసాగించాలని చెప్పేసి దీనిపైన దృష్టి పెట్టిందనమాట. ఇక్కడ చూసుకోండి ఈ నెల 18లోగా మనకైతే రుణమాఫీ ప్రక్రియ మొత్తం అయితే అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ తాజాగా ఇంకో అప్డేట్ ఏంటి అంటే రేపటిలోగా మనకైతే మొత్తం రుణమాఫీ ప్రక్రియ అయితే మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకైతే రైతు బంధు రైతు భరోసా అయితే మనకైతే వెల్లడిస్తారనమాట. ఇక్కడ 2,00,000 రుణమాఫీ సంబంధించి ఇక్కడ చూసుకోండి ముందుగా వచ్చేసి మనకైతే 1,00,000 నుంచి కొనసాగిస్తూ 2,00,000 వరకు అయితే రుణమాఫీ చేస్తామని చెప్పి సర్కార్ అయితే చెప్పిందనమాట. ముందుగా ఎవరైతే ఈ రుణమాఫీ గురించి వెయిట్ చేస్తున్నారో అందరైతే వెయిట్ చేయండి. ఆ రుణమాఫీ ప్రక్రియ అయితే త్వరగానే కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ వీటికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఏమనంటే కేవలం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అయితే చేస్తాం. మిగతా ఎవరికైతే జాబ్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఉద్యోగాలు కావచ్చు ఐటీ రంగంలో ఉంటే మాత్రం రుణమాఫీ అయితే చెయ్యము అని చెప్పి చెప్తున్నారనమాట. మీకు గనక అమౌంట్ అనేది రుణమాఫీ అవ్వాలంటే మాత్రం తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగం అయితే అయ్యి ఉండకూడదు. అయితే ఇక్కడ ప్రజెంట్ రేపటి వరకు అయితే వెయిట్ చేయండి. రేపటితోటి మనకైతే రుణమాఫీ 2,00,000 రుణమాఫీ అయితే అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనకైతే ఏదైతే ఈ రైతు బంధు రైతు భరోసా ఉందో ఈ అమౌంట్ అయితే విడుదల చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. మీరేం వరీ కానవసరం లేదు. అమౌంట్ విషయంలో అందరికైతే తప్పకుండా పడతాయి. కాకపోతే కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అమౌంట్ పడ్డ తర్వాత వెంటనే మీ అందరికీ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంటైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.